వెళ్ళి ఆ శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన ఎక్కడ ఈ నెవర్ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. ఆయన ఎక్కడ ఇవ్వలేదు. ఆ రోజు కూడా ఆయన వ్యక్తిగతంగా తన స్నేహితుడు కాబట్టి వెళ్ళి చేశాను. నాగబాబు గారు మాత్రం కాలు దూతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటారు? అంటే నాగబాబు కంటే కూడా ఒక సెక్షన్ ఆఫ్ జనసేన మీడియా నుంచి జరుగుతుందండి. నిజానికి అది నిహారిక ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది. ఆ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా నాగబాబు గారు ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన మాట్లాడిన 2 మాటల్ని కొంచెం పొలిటికల్ ఏరియాలోకి తీసుకెళ్ళి చర్చనీయాంశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకటి మీ తాత మీద ఆధారపడి ఇండస్ట్రీ లేదు అని ఒక మాట. అది చాలామందికి వర్తిస్తుంది. అంటే అల్లు రామలింగయ్య గారిని టార్గెట్ చేశాడు నాగబాబు అనేది ఇప్పుడు ఈ వాక్యం నుంచి బయటికి పుట్టుకొచ్చినటువంటి మాట. అయితే తెలుగుదేశం పార్టీకి కూడా ఇది వర్తిస్తుంది. అక్కడ కూడా అంటే జూనియర్ ఎన్టీఆర్ని కూడా అన్నాడు ఆ మాట. అక్కడ కూడా తాతే, మా తాత వలన. నిజానికి నందమూరి బాలకృష్ణ గారికి వర్తిస్తుంది అది. తాతగా వర్తించకపోవచ్చు కానీ ఒక వారసత్వపు ఒరవడిలో ఇక్కడ ఈయన నేరుగా అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేయటం అంటే అల్లు అర్జున్ని మాత్రమే టార్గెట్ చేసినట్టు కాదు, అరవింద్ని కూడా టార్గెట్ చేసినట్టే. అలాగే ఈ తాత వారసత్వం అంటే చాలామంది టార్గెట్ అవుతారు. నాగ చైతన్య ఇప్పుడు ఆయన అల్లు అరవింద్ గారి సినిమాలో హీరోగా నటిస్తున్నటువంటి నాగ చైతన్యని కూడా టార్గెట్ చేసినట్టే. ఇది ఆయన జనరల్గా ఒక వారసత్వపు ఒరవడి గురించి మాట్లాడుతూ అనేసిన మాటగా తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. కానీ స్పెసిఫిక్గా దాన్ని తీసుకొచ్చి అల్లు రామలింగయ్యకి అప్పచెప్పి అంటే ఈ మధ్య కాలంలోనే ఈ శిల్పా రవికి అల్లు అర్జున్ వెళ్ళి ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు, వెళ్ళి మాట్లాడాడు ఆయన. అయితే ఆ మాటల్లో ఎక్కడా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గొప్పతనం గురించో లేకపోతే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూటమిని గెలిస్తే ఆంధ్రప్రదేశ్కి జరిగే నష్టం గురించో ఆయన మాట్లాడలేదు. అసలు ఎవరి పేరు ప్రస్తావించలేదు. కేవలం ఆయన తన మిత్రుడు కాబట్టి గెలిపించారు. కేవలం ఇతనితో నాకు ఒక రిలేషన్ ఉంది, నాకున్న రిలేషన్లో ఇతను రిలయబుల్ అని నేను అనుకుంటున్నాను, మీరు ఇతన్ని గెలిపించుకుంటే మీకు కూడా ఆ ప్రయోజనాలు నెరవేరుతాయని చెప్పాడు. అంతవరకే. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అని కూడా చెప్పాడు. ఇంతకు మించి ఒక్క మాట ఎవరి గురించి మాట్లాడలేదు, ఎవరి పేరు ప్రస్తావించలేదు. అంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయంటారు? లేకపోతే అల్లు అరవింద్ గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు చాలా క్లియర్గా. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చిరంజీవి వేరువేరు విభాగాల్లో ఉన్నాం, సినిమా పరిశ్రమలో ఉన్నప్పటికీ నేను నిర్మాతగా ఉన్నాను, అతను హీరోగా ఉన్నాడు. మేమిద్దరం ఒకరి ఉన్నతికి ఒకరు సహకరించుకున్నాం. చిరంజీవి వలన నేను పెద్ద ప్రొడ్యూసర్ని అయ్యాను. అలాగే చిరంజీవి పెద్ద హీరో అవటం వెనకాల నా కృషి కూడా ఉంది, నా డిజైన్ ఉంది, నా ప్లాన్ ఉంది. కాబట్టి ఇద్దరం ఎదిగాం. ఆ ఎదుగుదలలో ఒకరి తోడ్పాటు ఒకరికి ఉంది. కానీ ఇక్కడ మా పిల్లలిద్దరూ ఒకే దీనిలో ఉన్నారు. ఇద్దరు నటన అనేటువంటి ఒకే ఏరియాలో ఉన్నారు, ఒకే జోనర్లో లేదు, ఒకే ఏరియాలో ఉన్నారు. ఒకే ఏరియాలో ఉన్నప్పుడు వారిద్దరి మధ్య పోటీ అనివార్యంగా ఉంటుంది. పోటీ ఉన్నప్పుడు స్పర్ధ కూడా ఉంటుంది. ఉన్నప్పుడు ఒక ఘర్షణ అనివార్యంగా ఉంటుంది. అదే చూస్తున్నాం మనం ఇప్పుడు అన్నాడు ఆయన. అదే కనిపిస్తోంది. ఇప్పుడు నాగబాబు కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు, అదే ఏరియాలో ఉన్నాడు. ఇప్పుడు నాగబాబు కుమార్తె కూడా ప్రొడ్యూసర్గా మారింది. సో యుద్ధం అంతా అక్కడ కేంద్రీకృతమైనప్పుడు ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్స్ వీటికంటే కూడా ఎవరి స్థానం ఏమిటి అనేది వెతుక్కునేటువంటి ఒక రకమైన సెర్చే ఉంటుంది. అంటే డూ యూ థింక్ సార్ డివిజన్ వచ్చేసిందా? అల్లు కాంపౌండ్, మెగా కాంపౌండ్ రెండు వేరు వేరు అనే డివిజన్ వచ్చిందా? ఆ డివిజన్ వాంటెడ్గా అది రావాలి అని వాళ్ళు కోరుకున్నారు. అల్లు అర్జున్ మెగా హీరోగా, ఆ గ్రూప్ హీరోగా ఉండటం అనేది ఆయన ఇష్టపూర్వకంగా లేడు అనే విషయాన్ని చాలా కాలం క్రితమే ప్రపంచానికి చెప్పేశాడు. ఆయన చెప్పడం వల్లనే అల్లు ఎంటర్టైన్మెంట్స్ అలాగే అల్లు స్టూడియోస్
ఇలా ఒక బ్రాండ్, అల్లు అనేది ఒక బ్రాండ్గా మార్చేటువంటి ఒక ప్రయత్నం మొదలుపెట్టారు వారు.